క్రైస్తవులుగా మనం దేవుని సేవిస్తున్నాం. అలాగే దేవుణ్ణి సేవించకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. కొంతమంది మనుషులు నాస్తికులుగా కూడా ఉంటారు. అంటే దేవుడు లేడు అనేవాళ్ళు కూడా. ఈ నాస్తికులైతే ఆస్తికులైతే ఎవరైనా సరే అందరినీ సృష్టించిన వాడు దేవుడే. కాబట్టి ప్రతి మనిషి ఈ లోకంలో ఒకటి ఆలోచిస్తే ఏమిటి అంటే, దేవుడు నన్ను ఈ భూమి మీద ఎందుకు సృష్టించాడు అనే మాట ఆలోచిస్తే దేవుని వాక్యంలో నుంచి మనకు స్పష్టంగా అర్థమయ్యే విషయం ఏంటంటే, దేవుడు తన సహవాసం కోసమే మనలను సృష్టించాడు. మనము ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉంటూ ఆయనతో సహవాసం చేస్తూ ఆయన రూపంలోకి మార్చబడుతూ ఆయన సింహాసనం మీద కూర్చొని ఆయనతో పాటు యుగ యుగాలు పరిపాలించడం కోసమే దేవుడు మనలను ఈ భూమి మీద సృష్టించాడు మనుషులుగా. చాలామందికి ఈ విషయం తెలియదు. చాలామంది భక్తి జీవితం చేస్తూ ఏమనుకుంటారంటే, కేవలం భక్తి అనేది ఏదో దేవుని దగ్గర నుంచి లాభం సంపాదించుకోవడం కోసం చేసేవాళ్ళు ఉన్నారు భూమి మీద. మీకు అర్థమైందా ఈ మాట? చాలామంది భక్తి చేస్తున్నారు, కానీ దేనికోసమంటే దేవుని దగ్గర నుంచి ఏదో రావాలి, ఏదో కావాలి. ఆ రావాలి అంటే, ఆ కావాలి అంటే దేవుణ్ణి సంతోషపరిస్తే దేవుని దగ్గర నుంచి ఏదన్నా వస్తుంది. ఆశీర్వాదమో దీవెనో ఇంకా ఏదో ఆరోగ్యమో స్వస్థతో ఏదో ఒకటి వస్తుంది అని ఆ ఉద్దేశంతో దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు మన నుంచి ఆశించేది ఇది కాదు. ఆశించేదైతే ఇది కాదు. మనము ఆయనతో సహవాసం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ ఈ దినాల్లో చాలా క్రైస్తవుల మధ్య జరుగుతుంది ఏంటంటే, దేవునితో సహవాసం పక్కన పెట్టేసి సంఘంతో సహవాసం అనే ఒక మాట బాగా వినబడుతుంది. సంఘ సహవాసం అనే బాగా మాట వినబడుతుంది. ఈ సంఘ సహవాసం అనగానే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ సంఘానికి మాత్రమే రావాలి, ఈ సంఘానికి కాకుండా వేరే సంఘానికి వెళితే నువ్వేదో సంఘ ద్రోహం చేసినట్లుగా ఫీల్ అవుతూ వాళ్ళని సంఘ ద్రోహులుగా ముద్రించే వాళ్ళు ఉన్నారు. అదేమంటే, నువ్వు ఈ సంఘాన్ని వదిలిపెట్టి ఆ సంఘానికి పోయావు, నువ్వు నమ్మక ద్రోహివి అనేవాళ్ళు ఉన్నారు, సంఘ ద్రోహివి అనేవాళ్ళు ఉన్నారు, లేకుంటే కాపరి ద్రోహివి అనేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే, అసలు దేవుడు మనలను ఎందుకు పుట్టించాడు, దేనికోసం సృష్టించాడు, ఆయనతో సహవాసం చేయటానికి కదా అని ఈ మనసు లేకుండా ఈ దినాల్లో సేవకులు సైతం ఇట్లాగే ఉంటున్నారు. ఉదాహరణకి ఒక సేవకుని దగ్గరికి వస్తూ ఉంది ఒక విశ్వాసి అనుకుందాం. ఈమె ఎందుకో మరి తన హృదయంలో ప్రేరేపించబడో, లేకపోతే దేవుని వాక్యం అక్కడ మంచిగా వినబడుతుందనో, సహవాసం బాగా ఉందనో, ఏదో ఒక రీజన్ బట్టి వేరే చోటికి వెళ్ళింది అనుకుంటే, ఇక్కడ ఉన్న ఈ సేవకుడు ఇక ఆమెని సంఘ ద్రోహిగా ముద్రిస్తాడు. నీవు సంఘ ద్రోహివి, కాపరి ద్రోహివి అని ఇట్లాగా ఏదో ఒక దోషారోపణ ఆమె మీద చేస్తుంటారు, వాళ్ళ మీద చేస్తూ ఉంటారు. ఇదంతా ఎందుకు వస్తుందంటే కేవలం వాళ్ళు సంఘ సహవాసం గురించి ఆలోచిస్తారు. సంఘానికి వస్తే మంచిగా సహవాసం ఉన్నట్లు. కానీ దేవుడు ఆశించేది సంఘ సహవాసం కాదు. సంఘంతో ఉండడం మంచిదే, కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఉన్నా దేవునితో సహవాసం. ఈ మాట అర్థమవుతుందా? దేవునితో సహవాసం ఉండాలి. కానీ చాలామంది సంఘంతో సహవాసం ఉంటుంది, కాపరితో సహవాసం ఉంటుంది, తోటి విశ్వాసులతో కూడా సహవాసం ఉంటుంది. కానీ సహవాసం లేనిది ఎవరితోనంటే దేవునితో ఉండట్లేదు. ఈ మాట అర్థమవుతుందండి? దేవునితో సహవాసాన్ని నువ్వు ప్రక్కన పెట్టేసి ఈ మిగతా సహవాసాలన్నీ చేసినా సరే వల్ల నీకు ఏ ప్రయోజనం ఉండదు. మీకు అర్థమవుతుందా? అసలు మనం సహవాసం చేయాల్సింది ఎవరితో? దేవునితో. ముందు ప్రిఫరెన్స్ ఇది, దేవునితో సహవాసం చేయటం. ఆ తర్వాత నువ్వు ఏ సంఘానికి వెళ్తావు, ఏ కాపరిని దగ్గరికి వెళ్తావు, తర్వాత ఏ విశ్వాసులతో సహవాసం ఉంటావు, అది వేరే విషయం. ముందు మస్ట్ అండ్ షుడ్గా నువ్వు ఉండాల్సింది ఏంటి? దేవునితో నీకు సహవాసం ఉండాలి. ఆ సహవాసం ఉండేలాగా నీ జీవితాన్ని నువ్వు మలుచుకోవాలి.
లేదా దేవునితో సహవాసాన్ని ప్రేరేపించగలిగే విధంగా ఉండే సంఘానికి నువ్వు వెళ్ళొచ్చు, తప్పేమీ లేదు. కానీ దేవునితో సహవాసాన్ని ప్రక్కన పెట్టేసి సంఘ సహవాసమో, సేవకుడు సహవాసమో, తోటి విశ్వాసుల సహవాసమో, ఇవి నువ్వు చేసినంత మాత్రాన నీకు ఏ ఉపయోగం ఉండదు. ఒకవేళ ఉపయోగం ఉంటే గింటే గనక ఏమనుకుంటారు, మంచి విశ్వాసి అని సేవకుడు అనుకుంటాడు, లేదా మంచి విశ్వాసి అని తోటి వాళ్ళు అనుకుంటారు, లేదు ఏమో మంచి ఆత్మీయురాలని చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటారు. ఇంక అంతకంటే ఎక్కువేమి రాదు. కానీ దేవుడు అనుకుంటాడా ఆ మాట, అదే విషయాన్ని? అనుకోలేడు. ఎందుకని? నీవు ఆయనతో సహవాసం మిస్ అయ్యావు కాబట్టి. ఈ మాట అర్థమవుతుందా? ఈ దినాల్లో ప్రార్థన అనగానే ఎట్లా ఉందంటే, నలుగురిని పోగేస్తే, 10 మందిని పోగేస్తే ఇక అదే అనుకుంటున్నారు. ఇది కాదండి, ఇది కాదు. దేవునితో నువ్వు సహవాసంలో ఉండాలి. దేవునితో నువ్వు సహవాసంలో ఉండేలాగా నీవు అన్ని విధాలుగా నువ్వు సరి చేసుకోవాలి. అది లేనప్పుడు నువ్వు ఎంత చేసినా సరే ఏం ఉపయోగం లేదు. అందుకనే దేవుడు మనలను ఈ భూమి మీద ఎందుకు సృష్టించాడు అంటే, ఆయనతో సహవాసం కోసం. దేనికోసం? సహవాసం కోసం. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు ఈ సృష్టిని చేసేటప్పుడు మొట్టమొదటగా భూమి ఆకాశాలు ఏమీ లేవు. తర్వాత దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించాడు తన బిడ్డల కోసం. సృష్టించిన తరువాత అవ్వ ఆదాములు దానిలో ఉంచాడు. అవ్వ ఆదాముతో దేవుడు ప్రతిరోజు సాయంకాలం పూట సహవాసం చేస్తూ ఉండేవాడు. మీకు అర్థమవుతుందా? ప్రతిరోజు దేవుడు వచ్చి వాళ్ళతో సహవాసం చేసేవాడు. అలాగే అవ్వ ఆదాములు కూడా ప్రతిరోజు సాయంకాలం పూట దేవునితో కలిసి గడుపుతూ ఉండేవాళ్ళు. వాళ్ళకంత మంచి అలవాటు ఉంది. దానికోసమే దేవుడు వాళ్ళని సృష్టించాడు. దానికోసమే వాళ్ళు కూడా జీవిస్తూ వచ్చారు. దాదాపుగా అవ్వ ఆదాములు ఆ ఏదైనా తోటలో 100 సంవత్సరాలు అట్లాగా దేవునితో సహవాసం చేస్తూనే ఉన్నారు. ఈ 100 సంవత్సరాలు కూడా వాళ్ళ జీవితంలో ఎటువంటి పాపము లోపలికి వెళ్ళలేదు. ఎటువంటి అపరిశుద్ధమైన తలంపులు వాళ్ళ హృదయంలోకి రాలేదు. ఎప్పుడైతే దేవునితో సహవాసం కాకుండా అపవాదితో సహవాసంలోకి చిన్నగా ఎంటర్ అయిపోయారో, ఇక అప్పుడే వాళ్ళ జీవితంలో పతనం అనేది ప్రారంభమైంది. మొట్టమొదటి నుంచి దేవుడు మన నుంచి ఆశించేది ఏమిటంటే ఆయనతో సహవాసం చేయటం. మీకు అర్థమైందండి? ఆయనతో నువ్వు వ్యక్తిగతంగా సహవాసం చేయటమే దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఈ దినాల్లో ఏమవుతుందంటే, దేవునితో సహవాసం అనేది ఎక్కడా కనిపించట్లా. అసలు ముందు అంతకంటే వ్యక్తిగతమైన ప్రార్థన కానీ, ఏకాంత ప్రార్థన కానీ అసలు ఈ మాటలు ఎక్కడా వినపడట్లా. ఎంతసేపటికి సంఘ ప్రార్థన, ఆ మీటింగులు ఈ మీటింగులు, అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి అలసిపోవటమే తప్ప దేవునితో ఏకాంతంగా ప్రార్థన చేసేవాళ్ళు కానీ, దేవునితో సహవాసం చేద్దామని ఆశపడేవాళ్ళు కానీ అసలు క్రైస్తవులు కనిపించట్లా. ఇప్పుడు బేళ మీద లెక్క పెట్టడం కూడా కాదు, అసలు కనిపించట్లా. వ్యక్తిగతంగా రండి, ప్రార్థన చేసుకోండి, దేవునితో సహవాసం చేయండి అని ప్రేరేపించే సేవకులు కూడా తక్కువే. ఎంతసేపటికి సేవకులు మనుషుల్ని ఎట్లా ప్రేరేపిస్తున్నారంటే, అమ్మ కూడిక జరుగుతుంది రండి, మీటింగ్ జరుగుతుంది రండి, ప్రార్థన జరుగుతుంది రండి అని ఇట్లా అంటున్నారు తప్ప, అమ్మ ఏకాంత ప్రార్థన చేద్దాం రండి, దేవునితో సహవాసం చేద్దాం రండి, ఇదిగో ప్రార్థన చేసుకుందాం వ్యక్తిగతంగా రండి అని పిలిచే వాళ్ళు కూడా కరువయ్యారు. ఎందుకంటే ఎంతసేపటికి సేవకులు ఏమనుకుంటున్నారంటే, ఆ నలుగురు పోగాయి వస్తే చాలు, ఈరోజు 10 మంది వచ్చారు, ఈరోజు 20 మంది వచ్చారు, ఈరోజు 100 వచ్చారు అని వాళ్ళు కూడా దాంతో మనుషులను చూసి సంతృప్తి పడిపోతూ ఉన్నారు. కానీ ఇది రాను రాను ఎటుపోతుందంటే, క్రైస్తవ్యం అనేది చివరికి జీవం లేకుండా జీవోత్సవంలాగా ఉండే పరిస్థితి వస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే, ప్రార్థన లేని క్రైస్తవ జీవితం, దేవునితో సహవాసం లేని క్రైస్తవ జీవితం. చూసే వాళ్ళకి ఏమి ఎంత మంచి ఆత్మీయురాలో, ఎంత మంచి ప్రార్థనా పరురాలో అనుకుంటారు. కానీ లోపల ఏమి ఉండదు. పైకి మాత్రం భక్తి ఉంటుంది, దాని లోపల మాత్రం శక్తి ఏమీ ఉండదు, అంత డొల్ల. ఇట్లా ఉంటుంది ఈ దినాల్లో క్రైస్తవ్యం. కానీ ఇది కాదు సరైంది. ఉంటే ఫలించే వ్యక్తిగా, దేవుని కోసం నిలబడే వ్యక్తిగా ఉండాలి. లేకపోతే లోకంలో కలిసిపోయి దేవుడికి నాకు సంబంధం లేదు అన్నట్లుగానే ఉండాలి. అందుకే ప్రభు అంటాడు, నువ్వు ఉంటే చల్లగానైనా ఉండు,
లేదా వెచ్చగా దేవుని కోసం మండుతూ ప్రకాశిస్తా అంటావా? అట్లాగైనా ఉండు. నీవు అటు చల్లగా కాకుండా ఇటు వెచ్చగా కాకుండా మధ్యస్థంగా నులివెచ్చగా ఉంటే ఇదిగో నా నోట్లో నుంచి నిన్ను ఉమ్మేద్దాం అనుకుంటున్నా. ఇది దేవుని యొక్క పరిస్థితి. అంటే దేవుడు కూడా మనుషుల్ని ఎటు కోరుకుంటున్నాడు? ఎటన్నా ఇటువైపు కానీ ఉంటే కుడివైపు అన్నా ఉండు పూర్తిగా, లేదా ఉంటే ఎడం వైపు అన్నా ఉండు పూర్తిగా, ఉంటే మంచి గొర్రెగా అన్నా ఉండు, లేకపోతే మేకగా అన్నా ఉండు. అంతేగాని గొర్రె చర్మం కప్పుకున్న మేకలా లేకపోతే తోడేళ్ళలాగా ఎట్లాగా ఉండొద్దు. ఈ మాట అర్థమవుతుందండి? మనం ఎంతమంది ఉన్నామని కాదు, ఒక్కళ్ళున్నా ఇద్దరున్నా వ్యక్తిగతంగా నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావా? ఇది నీకు ప్రాముఖ్యం. మీకు అర్థమవుతుందా ఈ మాట? దేవునితో సహవాసం చేయడమే నీకు ప్రాముఖ్యం. దేవుడు నీ నుంచి ఏమీ కోరుకోవట్లేదు. నీ డబ్బు ఆయనకు అక్కర్లేదు, నీ వెండి బంగారాలు ఆయనకు అక్కర్లేదు, ఏమీ అడగడు దేవుడు. నీవు ఆయనతో సహవాసం చేయటమే దేవుడు నీ నుంచి ఆశించేది. ఇంతకంటే దేవుడు నీ నుంచి ఏమి ఆశించడండి. కానీ ఈ దినాల్లో రండి వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందామనంటే అసలు మనుషులు ముందుకే రావట్లా. ఎందుకంటే ఏముంది అని అట్లాగా తయారవుతున్నారు ఇప్పుడు. కానీ నిజంగా క్రైస్తవ జీవితం అంటే ఇది కాదండి. ఇట్లాంటి క్రైస్తవ జీవితం 100 సంవత్సరాలు నువ్వు జీవించుకుంటూ పోయినా దానివల్ల నీకు ఏ ఉపయోగం ఉండదు. అట్లాంటి జీవితం జీవించినా ఒకటే, జీవించకపోయినా ఒకటే. ఉంటే దేవుని కోసం మండుతూ అన్నా ఉండాలి, లేకపోతే పూర్తిగా వదిలేసి నీ ఇష్టానుసారంగానే బ్రతుకు, పూర్తిగా నరకంలో అన్నా ఉంటావు. అటు పరలోకం పోయేది లేదు, ఇటు నరకం పోయేది లేదు. నీ జీవితాంతం అంతా వృధా అయిపోతూనే ఉంటుంది. పైగా చివరికి నువ్వు వెళ్ళి పరలోకంలో కాకుండా నరకంలో పడినప్పుడు అనుకుంటావు, ఏంటి నేను ఎంత జీవితం జీవించి ఎన్ని వదిలేశాను, ఎన్ని త్యాగం చేశాను దేవుని కోసం, చివరికి నేను పడేది నరకంలోనా అని. అప్పుడు నువ్వు ఇంకా దేవుని మీద పళ్ళు ఉరుగుతూ ఉంటావు. కాబట్టి ఇట్లా కాదండి, ఉంటే దేవుని కోసం మండుతూ అన్నా ఉండాలి, లేదా పూర్తిగా లోకంలో కలిసిపోయి అట్లాగా నీ ఇష్టం వచ్చినట్లుగా బ్రతికేయాలి. ఇదంతా ఎందుకంటే దేవుడు మన ఈ లోకంలో సృష్టించింది ఎందుకంటున్నాం? ఆయనతో సహవాసం చేయటానికి. సహవాసం చేయటం అంటే ఎప్పుడు నీకు అవకాశం దొరికితే అప్పుడు ఆయనతో సహవాసం చేయటం, మాట్లాడడం. ఆదాము అవ్వల నుంచి దేవుడు ఆశించింది అదే. నీ నుంచి నా నుంచి కూడా దేవుడు ఆశించేది అదే. చాలామంది అంటారు దేవుడు మనలను ఆయన్ను ఆరాధించడం కోసం పుట్టించాడండి అనేవాళ్ళు ఉన్నారు. ఆరాధించడానికి ఏం పుట్టించట్లేదండి, పుట్టించలేదు కూడా. ఆయన ఆరాధించడానికి కోట్ల మంది దేవదూతలు ఉన్నారు. అప్పుడు ఒకవేళ 1/3 దేవదూతలు పడిపోయినా ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారు. ఒకవేళ ఆయన ఆరాధించడానికి దేవదూతలే తక్కువయ్యారని దేవుడు అనుకుంటే అవసరమైతే ఇంకో కొంతమంది కోట్ల దేవదూతలను సృష్టించి తన్ను ఆరాధింప చేసుకోగలడు ఆయనకు అది తక్కువేమీ కాదు. మరి దేవుడు ఎందుకు సృష్టించాడు నిన్ను నన్ను అంటే ఆయనతో సహవాసం చేయటానికి. దేనికోసం? సహవాసం చేయటానికి. ఈ దినాల్లో క్రైస్తవ్యం ఎట్లా ఉందంటే దేవునితో సహవాసం అనే మాట లేదు. సంఘంతో సహవాసం, విశ్వాసులతో సహవాసం, తోటి సేవకులతో సహవాసం, ఈ మాటలే ఎక్కువగా వినపడుతూ ఉన్నాయి. రాను ఇది ఎట్లా పోతుందంటే క్రైస్తవ జీవితం అంటే ప్రార్థనకు పోతే చాలు, ఇంక అదే క్రైస్తవ్యం అనే విధంగా తయారవుతుంది. కానీ ఇట్లాంటి క్రైస్తవ జీవితం ఏ ఉపయోగం లేదు. చివరికి ఇది పరలోకపు మెట్లు కూడా మనల్ని తీసుకొని పోదండి. బైబిల్లో ఉన్న భక్తులందరినీ చూస్తే వాళ్ళు సంఘాలు లేవు, చర్చీలు లేవు, సేవకులు లేరు, దేవుని కోసం మండుతూ ప్రకాశించిన వాళ్ళు ఉన్నారు. మీరు చూడండి, అబ్రహామును చూస్తే అబ్రహాముకి ఏ పాస్టర్ నుండి బోధించాడు, ఏ సంఘానికి వెళ్ళి నేర్చుకున్నాడు? ఏమీ చేయలా, కేవలం దేవునితో సహవాసం చేశాడు. ఇది అబ్రహాము యొక్క భక్తి జీవిత రహస్యం. అబ్రహాము దేవుని కోసం అట్లాగా ఉండగలిగాడంటే కేవలం అక్కడ నడిపించింది అంటే సహవాసమే. ప్రతి నిత్యం దేవునితో సహవాసం చేసేవాడు. అబ్రహాంకి ఏం పని బాటలు ఏమి లేవు అంటే బోలెడంత ఆస్తి ఉంది, బోలెడంతమంది పని వాళ్ళు ఉన్నారు, దాసురాండ్రు బోలెడంతమంది ఉన్నారు. బిజీ లైఫ్. మన భాషలో చెప్పాలంటే ఎట్లాంటి లైఫ్? బిజీ లైఫ్. కానీ
ప్రతిరోజు అబ్రహాము దేవునితో సహవాసం చేసేవాడు. ఎంత సహవాసం చేసేవాడంటే దేవుడే వెళ్ళే అంతవరకు అబ్రహాము దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉండేవాడు. మీకు అర్థమవుతుందా? ఈ దినాల్లో మనం ప్రార్థనకు వస్తాం, ప్రార్థన చేస్తాం, మోకరించి గంట సేపు చేస్తాం, 2 గంటలు చేస్తాం, 3 గంటలు చేస్తాం, ఇక అంతే మనకి విసుగొచ్చేసింది, వెళ్ళిపోతాం. కానీ అబ్రహాము దేవుని సన్నిధిలో ఎట్లా ఉండేవాడంటే దేవుడు వెళ్ళిపోయిన తర్వాతనే ఇంటికి వెళ్ళిపోయేవాడు తప్ప దేవుడు ఉన్నంతసేపు అట్లాగే ఉండేవాడు. ఒకసారి అబ్రహాం జీవితంలో మనం చూద్దాం ఒకసారి. ఆదికాండం 18వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుతున్నాం. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను, అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. వీళ్ళలో ఎవరు ముందు కదిలారు? జాగ్రత్తగా చూడండి. దేవుడు అబ్రహాము మాట్లాడుకుంటున్నారు, సహవాసం చేస్తున్నారు. అక్కడ ఎన్నో విషయాల గురించి, ముఖ్యంగా లోతు గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ సందర్భంలో మాట్లాడిన తర్వాత ఏం జరిగిందంట? దేవుడు అబ్రహాముతో మాట్లాడటం చాలించి వెళ్ళిపోయాడు. దేవుడు వెళ్ళిపోయిన తరువాత అబ్రహాం ఏం చేశాడు? తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. జాగ్రత్తగా చూడండి. ఎవరు ముందు వెళ్ళారు? దేవుడే మాటలన్నీ మాట్లాడి చాలించి వెళ్ళిపోయాడు. దేవుడు వెళ్ళిపోయిన తరువాత అబ్రహాము తిరిగి తన ఇంటికి వెళ్ళాడు. కానీ ఈ దినాల్లో సహవాసం ఎట్లుందంటే దేవుని సన్నిధిలో కాసేపు ఉంటే ఆ ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలి అని మనసు కలుగుతూ ఉంది. దేవుడు ఉన్నాడు నీ ఎదురుగానే, ఎన్నో విషయాలు ఉన్నాయి మాట్లాడాల్సినవి, చెప్పాల్సినవి. అయినా సరే నువ్వేం చేస్తున్నావంటే 5 నిమిషాలు మాట్లాడి, 10 నిమిషాలు మాట్లాడి, మహా అయితే 15-20 నిమిషాలు మాట్లాడి, అయ్యా ఇంటి దగ్గర నాకు చాలా పనులు ఉన్నాయి అయ్యా, నీకంటే పని మాట ఏమి లేదు, ఎప్పుడు ఉంటావు ఎదురుగానే, నాకు బోల్డ్ అని పనులు ఉన్నాయి అని అన్నట్లుగా దేవుణ్ణి మనం వదిలేసి ముందు మనమే ఇంటికి వెళ్తా ఉన్నాం. నిజంగా అబ్రహాము చేసిన సహవాసం మనము చేస్తే మనం ఎట్లా ఉంటామో ఒకసారి ఆలోచించండి. అబ్రహాముకి పనులు లేవా? బోల్డ్ అంతమంది పనులు ఉన్నాయి. భార్య ఉంది, బహుశా అప్పటికి పిల్లలు లేకపోయినా శారా ఉంది. అప్పుడు చెప్పవచ్చు ఏదో సాకు, అయ్యా మరి నేను తొందరగా బయలుదేరతా, మరి ఇంటి దగ్గర బోల్డ్ అంతమంది పని వాళ్ళు ఉన్నారు, బోల్డ్ అంత పశువులు మందలు ఇవన్నీ చూసుకోవాలా అని ఎప్పుడన్నా అన్నాడా? ఎట్లాంటి సాకు ఏమన్నా అబ్రహాం చెప్పినట్లు ఎక్కడన్నా కనబడుతుందా మనకి? ఎక్కడా కనబడదండి. ఎన్ని పనులున్నా దేవుని వచ్చిన తర్వాత ఆయనతో ఎంత సమయం అంటే అంత సమయం గడిపేవాడు. ఇది నిజంగా భక్తి జీవితం అంటే, ఇది దేవునితో సహవాసం చేయటం అంటే. సరే పనులు ఉన్నాయి, ఈ పనులు లేనప్పుడు మిగతా సమయం అన్నా దేవునితో పూర్తిగా ఉండగలుగుతున్నావా అంటే లేదు. అదేమంటే పక్క వాళ్ళతో పోయి సహవాసం చేస్తావు, ముచ్చట్లు పెడతావు ఇంటింటికి తిరిగి, లేదు ఇంకెవరన్నా వస్తే వాళ్ళతో ముచ్చట్లు పెడతావు తిరిగి, మరి వాళ్ళు నీవు కలిసి మరి ప్రార్థనలో గడుపుతావా అంటే అది లేదు. నిన్ను కేవలం ప్రార్థనలో గడపకుండా చెడగొట్టడం కోసమే సైతానుడు నీకు మనుషులందరినీ పురమాయించి నీ ముందుకు తీసుకొస్తాడు, లేదా నువ్వే వాళ్ళ దగ్గరికి వెళ్ళేలాగా ప్రేరేపిస్తాడు. ఏదో రకంగా నిన్ను ప్రార్థన నుంచి దూరం చేయొచ్చు, దేవునితో సహవాసం చేయకుండా చేయొచ్చు. ఇది వాడి కుట్ర. ఇది నీవు గ్రహిస్తే జాగ్రత్త పడతావు. మీకు ఈ మాట అర్థమైందండి? అపవాది ఎందుకు ఎక్కువ మనుషులను తీసుకొచ్చి నీ ముందు పెడతాడంటే నువ్వు దేవునితో సహవాసం చేయకుండా వాళ్ళతో చేయాలని, లేదా నువ్వు అనేక మంది దగ్గరికి వెళ్ళడం కోసం ఎందుకు ప్రేరేపిస్తారంటే నువ్వు దేవునితో సహవాసం చేయకుండా మనుషులతో సహవాసం చేయొచ్చు, ఆ రకంగా దేవుని నుంచి నేను దూరం చేయొచ్చు. ఇది అపవాది యొక్క కుయుక్తి. ఇది నువ్వు గ్రహిస్తే జాగ్రత్త పడతావు. మొహమాటం లేకుండా చెప్తావు, అబ్బాయి నేను ప్రార్థన చేసుకునే టైం ఇది, నేను దేవునితో సహవాసం చేసే టైం ఇది, కాబట్టి నువ్వు వెళ్ళిపో, లేదు ఉంటానంటావా, ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకుందాం రా అను. వాళ్ళు ఎట్టాగు ఉండరు. అప్పుడు ఎందుకు వచ్చారు? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నేను ఈ ప్రార్థన నుంచి దూరం చేయడం కోసమే. అట్లాంటిది వాళ్ళని కూడా నువ్వు ప్రార్థనలోకి లాగుతుంటే అపవాది ఎందుకు ఊరుకొనిస్తాడు? వదిలే, బయలుదేరు, నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరు అంటాడు. వాళ్ళు వెళ్ళిపోతారు. ఇబ్బంది ఏమీ లేదు. దేవునితో నువ్వు సహవాసం చేయడం కోసం అసలు ఆశ నీలో ఉందా లేదా అది చూసుకోవాలి ముందు. అసలు ఆశ అంటూ నీ హృదయంలో ఉంటే ఎంతమంది వచ్చినా సరే రా కలిసి ప్రార్థన చేసుకుందాం రా అంటావు. ఆశ నీలో లేకపోతే నువ్వే పోయి వాళ్ళతో కలిసి రా ముచ్చట్లాడుకుందాం రా అంటావు. ఇది జరిగేది. కాబట్టి పూర్వపు దినాల్లో అబ్రహాము కానీ, తర్వాత ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ కూడా ఇంత భక్తిగా దేవునితో సహవాసం చేశారు. సంఘాలు లేవు,
సేవకులు లేవు, ఇక్కడ బైబిల్ లేవు, ఇంకా ఏ పుస్తకాలు లేవు, అప్పటికి ధర్మశాస్త్రం లేదు. అయినా సరే భక్తి జీవితంలో వాళ్ళు అంత ఉన్నతమైన స్థాయికి ఎట్లా వెళ్ళారు? కేవలం ప్రార్థన, దేవునితో సహవాసం. కానీ ఈ దినాల్లో ఎట్లాంటి భక్తి మనకు కనబడుతుందా? సంఘ సహవాసమే కనబడుతుంది తప్ప దేవునితో ఉండే వ్యక్తిగత సహవాసం ఎక్కడా కనిపించట్లా. కానీ ఇది కాదు. ఇట్లాంటి ప్రార్థనా జీవితం వల్ల ఏ ఉపయోగం లేదు. బహుశా నువ్వు ఇచ్చే కానుక వల్ల ఆ సేవకుడికి ఉపయోగం ఏమో, లేకపోతే నువ్వు ఇచ్చే ఏదన్నా ఆ చర్చికి కానీ దానికి కట్టడానికి కానీ ఉపయోగపడుతుందేమో తప్ప నీ వ్యక్తిగత జీవితానికి ఏం ఉపయోగం ఉండదు. అబ్రహాం చూడండి, ఒక్కసారి అబ్రహాం జీవితం చూస్తే సేవకులు లేరు అక్కడ. మనం అనుకున్నట్టుగా ఇప్పుడు పాస్టర్స్ లేరు, సంఘాలు లేవు, సహవాసాలు లేవు, కానీ దేవునితో సహవాసం మాత్రం ఉంది. ఇది అబ్రహాం జీవిత రహస్యం. అబ్రహాం ఏంటి? ఇస్సాకు, యాకోబు, యేసేపు. చూడండి యేసేపు ఎంత భక్తిగా ఉన్నాడో. పరాయి దేశంలో, ఐగుప్తు దేశంలో ఒక యవనస్తుడుగా ఉండి ఒక స్త్రీ తన దగ్గరికి వచ్చి పాపం చేయడానికి పదే పదే ప్రేరేపించిన ఆ పాపానికి ఏ మాత్రం కూడా లొంగకుండా ఆ పాపానికి దూరంగా పారిపోయే అంత మంచి పరిశుద్ధమైన జీవితం యేసేపుకు ఎక్కడి నుంచి వచ్చింది? ఏ సేవకుడు ఉండి గైడెన్స్ చేశాడు? ఏ సేవకుడు దగ్గరుండి ప్రేరేపించాడు? లేదా ఏ సేవకుడు దగ్గరుండి నువ్వు గద్దించాడు? ఏమీ లేదు కదా. మరి ఎట్లా ఉండగలిగాడు? దేవునితో సహవాసం, ప్రార్థనా జీవితం. అప్పటికి నీకున్నట్లుగా చేతిలో గ్రంథాలు ఏమన్నా ఉన్నాయా యేసేపుకి? ఏమీ లేవు. కానీ దేవుని భయం అనేది హృదయంలో ఉంది. దేవునితో సహవాసం చేయడం అనుదినం అలవాటు చేసుకున్నాడు. ఇదండి నిజంగా భక్తి జీవితం అంటే. కానీ ఈ దినాల్లో అసలు అట్లాంటి భక్తే కనపడదు. అసలు అట్లాంటి భక్తి ఒకవేళ బోధించినా అవి వినడానికి కూడా చాలామంది ఆసక్తి చూపరు. ఏందండి ఈ రోజుల్లో ప్రార్థనలో సహవాసాలు ఎట్లా తయారైనంటే ఆరాధన అనే పేరు వచ్చింది ఈ మధ్య. ఇక అందరూ లేచి నించోండి అంటారు. ఈయన చాలా ఉద్రేకంగా పాట పాడతాడు, డ్రమ్ కొట్టి ఆయన చాలా ఉద్రేకంగా కొడతారు, మ్యూజిక్ వాయించి ఆయన చాలా ఉద్రేకంగా మ్యూజిక్ వాయిస్తాడు. ఆ డ్రమ్ము, ఆ మ్యూజిక్ ఇవన్నీ కలిసి ఒక ఉద్రేకమైన వాతావరణాన్ని వాళ్ళ ముందు క్రియేట్ చేస్తారు. అది వాళ్ళు మైమరచిపోయి అదేదో ఆరాధన అన్నట్లుగా ఫీల్ అయిపోయి అదే ఆరాధన అన్నట్లుగా వాళ్ళని భ్రమింపజేస్తూ ఉన్నారు. జాగ్రత్త, అది ఆరాధన కాదు. కేవలం నిన్ను ఉద్రేకపరిచే సౌండ్లు మాత్రమే అవి. నిజంగా నీ హృదయంలో ఆరాధన అయితే, నిజంగా అప్పుడు నీవు దేవునితో ఇచ్చేది ఆరాధన అయితే, ఆ ఆరాధనకి సౌండ్లు అవసరం లేదు, ఆ ఆరాధనకి డ్రమ్ములతో పని లేదు, ఆ ఆరాధనకి అరుపులతో పని లేదు. దేవుడు నీవు మాత్రమే కలిసి చేసేది ఆరాధన. దేవునితో నీవు మాత్రం వ్యక్తిగతంగా కాంటాక్ట్లో ఉండగలిగేది అది నిజమైన ఆరాధన. దానికి శబ్దాలతో, సౌండ్లతో, అరుపులతో సంబంధం లేనే లేదు. కానీ ఈ దినాల్లో నిజమైన ఆరాధన అనేది మిస్ అవుతుంది, ఉండట్లేదు. కేవలం ఉద్రేకపూర్వకమైన ఆ వాతావరణాన్నే ఆరాధనగా భ్రమింపజేస్తున్నారు. మరి ఇదంతా దేనికోసం? బహుశా వాళ్ళ లబ్ధి కోసం. దేనికోసం అంటున్నాం? కేవలం లబ్ధి కోసం. ఇప్పుడు నేను ఒక 10 మందిని గ్యాదర్ చేసి వాళ్ళని ఉద్రేకపరిచానుకో, వాళ్ళకి ఎట్లా ఉంటుంది? అబ్బా భలేగా ఉంది అని ఇక అలవాటు పడతా ఉంటారు. ఒకవేళ అట్లాంటిది నేను చేయలేదు, ఏదో చప్పగా ఉంది. ఎట్లా ఉంది? చప్పగా ఉంది. ఏదో పాటలు పాడతారు, తర్వాత ప్రార్థన చేపిస్తాడు, తర్వాత వాక్యం చెబుతాడు, ఆ అయ్యగారు చూడు ఎగిరిస్తాడు, భలే ఉద్రేకంగా ఉంటుంది అని అనిపిస్తుంది. అంటే కేవలం ఒక 10 మందిని గ్యాదర్ చేయడం కోసం మాత్రం ఉపయోగపడుతుంది. కానీ నిజానికి దేవునితో నీకు సహవాసం కలుగుతుందా అక్కడ అంటే లేదు. మరి ఎవరి కోసం ఇదంతా చేస్తున్నావు? కేవలం నీ లబ్ధి కోసం. నలుగురు పోగైతే నీవు చూపించుకోవడానికి, నువ్వు చెప్పుకోవడానికి, లేదా దాని నుంచి నీకు ఏదన్నా లబ్ధి రావడానికి, దీనికోసమే తప్ప నిజంగా దేవుని కోసం చేస్తున్నామా అంటే కాదు అనే చెప్పాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే దేవునితో సహవాసం అనేది అంత్య దినాల్లో మిస్ అవుతుంది మనుషులకి. సంఘ సహవాసాలు అనే మాటలు వినబడుతున్నాయి, సేవకునితో సహవాసం కలిగి ఉండు, కాంటాక్ట్లో ఉండు అనే మాటలు వినబడుతున్నాయి, తోటి విశ్వాసులతో సహవాసం అనే మాటలు వినబడుతున్నాయి. ఇవి మంచిదే కాదన్ను, ఉండాలి.
కానీ అంతకంటే ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎట్లా ఉండాలి? దేవునితో సహవాసం ఉండాలి. కానీ ఈ దినాల్లో ఏమవుతుందంటే ఇది మిస్ అయ్యి ఇక అవన్నీ ఉంటున్నాయి. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ సంగతి నా సంగతి ఎట్లా ఉంది? ఒక్కసారి పాత నిబంధనలో ఉన్న భక్తులందరినీ చూస్తే, పూర్వకాలపు భక్తులందరినీ మనం చూస్తే, నిజంగా వాళ్ళు జీవిత రహస్యం ఏంటంటే కేవలం ప్రార్థనే, దేవునితో చేసే సహవాసమే. భక్తి జీవిత రహస్యం ఏంటంటే ప్రార్థనే, దేవునితో చేసే సహవాసమే. ఇది తప్ప నిన్ను మంచి ఆత్మీయునిగా చేయగలిగింది ఈ లోకంలో లేదండి. చాలామంది అంటారు, మంచి సంఘానికి వెళితే మంచి ఆత్మీయుడిగా తయారవుతావు, లేదా మంచి సేవకుడి దగ్గరికి వెళ్తే మంచి ఆత్మీయుడిగా తయారవుతావు, లేదా మంచి ఆత్మీయులతో సహవాసం చేస్తే నువ్వు మంచి ఆత్మీయుడిగా తయారవుతావు అంటారు. ఇదన్నీ కాదండి. నిజానికి నిన్ను మంచి ఆత్మీయునిగా తయారు చేసేది ఏమిటంటే దేవునితో నీకు ఉండే సహవాసం మాత్రమే. ఇది మాత్రమే నిన్ను నిజమైన క్రైస్తవుడిగా చేస్తుంది, నిజమైన ఆత్మీయ వ్యక్తిగా ఈ లోకంలో చేస్తుంది. దీనికి మించి ఇంకా ఏది లేదండి. దీని తర్వాతే మిగిలినవన్నీ కూడా ఆ సంఘ సహవాసమే కానీ, సేవకుడితో సహవాసమే కానీ, తోటి విశ్వాసులతో సహవాసమే కానీ, ఇవన్నీ కూడా దీని తర్వాతనే. కానీ ఈ దినాల్లో ఫస్ట్ దానికి ప్రిఫరెన్స్ తగ్గిపోతుంది, ఇక మిగతా వాటికి ప్రిఫరెన్స్ ఎక్కువ అవుతుంది. ఇది ఎట్లాంటిదంటే ఇంజిన్ లేకుండా బండి మొత్తం ముస్తాబు చేసినట్లుగా. ఎట్లాంటిది అంటున్నాం? ఇంజిన్ లేదు కానీ బండి మాత్రం చూడడానికి బంగారం లాంటి బండి, బంగారమే అనుకోండి, కానీ బండికి ముందు కదులుతుందా? చూడడానికి అంత అలంకరణ బాగానే ఉంది, పువ్వులు అన్నీ కూడా అంత అలంకరించావు, కానీ బండి ముందుకు కదలదు. ఎందుకంటే ఆ లోపల ఉండాల్సిన ఇంజిన్ ఏదైతే ఉందో అది లేదు. మన భాషలో చెప్పాలంటే సైకిల్ చైన్ లేకుండా సైకిల్ అంతా ముస్తాబు రెడీ చేయటం, అన్నీ ఉండి టైర్లు అన్నీ బాగా మంచిగా ఉంది, కానీ ఆ 2 చక్రాలను ముందుకు నడిపే ఆ చైన్ ఉంది కదా, అది లేదు. ఏం ఉపయోగం ఉంటుందా ఇట్లాంటి జీవితం? అందుకనే దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆయనతో నువ్వు సహవాసం చేయాలి. ఏం చేయాలి? సహవాసం చేయాలి. దేవునితో నువ్వు సహవాసం చేస్తే నీకు దేవునికి అన్యోన్యత వస్తుంది. అదే మనం చదువుకున్నాం. మనము ఆయనతో కూడా అన్యోన్య సహవాసం గలవారమైతే అప్పుడే ఆయన రక్తం అనేది మనలను ప్రతి పాపము నుంచి విడుదల చేస్తుంది. ఆయనతో ఉండాల్సింది ఏంటిది? అన్యోన్య సహవాసం, అన్యోన్య సహవాసం. కానీ ఈ దినాల్లో అసలు ఇది ప్రార్థన జీవితమే కొరబడిపోతూ ఉంది క్రైస్తవుల్లో. మీకు చూడండి, ఇంకా ఈ ఫోన్లు వచ్చిన తర్వాత, ఈ టీవీలు వచ్చిన తర్వాత ఉదయం లేవటం ప్రార్థన చేస్తావో లేదో తెలియదు కానీ ముందు టీవీ పెడతావు, లేదా ప్రార్థన చేస్తావో లేదో తెలియదు కానీ లేకపోతే ఫోన్ చూస్తావు. అంటే ఈ సామాజిక మాధ్యమాలు, ఈ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత అసలు మనిషి ప్రార్థనే అసలు కొదువైంది. ఇక ఏముంది ప్రార్థన అంటే, పలానా సేవకుడు చేస్తాడు నా కోసం, ఆయనకి స్పాన్సర్ చేస్తే చాలు, నేను ఓ 10,000 20,000 ఆయనకు కొడితే చాలు, ఆయన కోసం ఆయన ప్రార్థనా బృందం ఉందంట, 24 గంటలు వాళ్ళు మన కోసం చేస్తారంట. మరి నువ్వేం చేస్తావు? తిరుగుతావా? అది మనం చేసేది. మన కోసం వాళ్ళు చేస్తారు, మరి నువ్వేం చేస్తావు? నేనేం చేస్తానంటే నేను సంపాదిస్తా, నేను మళ్ళీ వాళ్ళకి డబ్బులు పంపిస్తా, వాళ్ళు నా కోసం చేస్తారు. ఇది కాదు. ఎవరో నీ కోసం చేస్తారో లేదో నీకు తెలియదు, నీ కోసం నీవు వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ఉండాలి, గడపాలి. అలా గడపగలిగితే నువ్వు ఆత్మీయంగా బాగుపడతావు, ఆత్మీయుడిగా ఉంటావు. లేదంటే ఇదిగో నువ్వు ఎప్పుడు కూడా ఇట్లాగే ఉంటావు, జీవం లేని శవం లాగానే ఉంటావు. కానీ ఇది కాదు క్రైస్తవ జీవితం. కానీ ఈ దినాల్లో చాలా బాధ కలిగించే విషయం ఏంటంటే, సేవకుల్లో సైతం ఎందుకు ఇట్లాగా అంటున్నానంటే, ఈరోజు చిన్న విషయాలు చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు ఇదే హృదయంలో కలుగుతూ ఉంది. అంటే సేవ అంటే అసలు మనుషుల్ని దేవునితో సహవాసంగా ప్రేరేపించకుండా కేవలం లబ్ధి కోసమో 4-10 మందిని గ్యాదర్ చేస్తే ఇంక ఇదే అనుకుంటే సేవ. ఇట్లాంటి సేవ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? ఇది కేవలం ఒక స్వార్థం కోసం చేయటం తప్ప దేవుని కోసం చేస్తున్నట్లుగా ఏమీ లేదుగా. దేవుని కోసం చేస్తే ఏం చేయాలి? ఆ వస్తున్న 2 కానీ 3 కానీ ఏం చేయాలి? దేవునితో కనెక్షన్ చేసి నువ్వు వదిలేయాలి.
మీకు అర్థమవుతుందండి? నిజంగా నువ్వు నిజమైన సేవకుడు అయితే ఆ వచ్చిన ప్రజల్ని దేవునితో సహవాసంలోకి కలిపి నీవు పక్కకు తప్పుకోవాలి. వాళ్ళు దేవునితో ఎప్పుడు కూడా కలిసి ఉండే విధంగా. కానీ ఇప్పుడు ఈ దినాల్లో జరుగుతుంది ఏంటంటే, ఆ వస్తున్న సేవకులు, ఆ వస్తున్న విశ్వాసుల్ని వాళ్ళతో కనెక్షన్ చేసుకుంటున్నారు, దేవునితో కాదు. అంటే వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా వచ్చి ఏంతోనే చెప్తారు, ఏదైనా ఏంతోనే చెప్తారు, ఏదైనా ఏంతోనే చెప్తారు. ఈయన మాటే వాళ్ళకి వేదం. ఇక దేవుడు ఇవన్నీ కాదు. ఇది భయంకరంగా తయారవుతుందండి. ఇది సరైనది కాదు. ఒకప్పుడు యోహాను చేశాడు ఏమని? తన దగ్గర ఉన్న శిష్యులుంటే, ఇదిగో లోక పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అని వాళ్ళకి ఎవరిని చూపించాడు? యేసు క్రీస్తును చూపించాడు. అలా చూపించినప్పుడు యోహాను శిష్యులు చాలామంది యేసు ప్రభువుని వెంబడించారు. వెంబడిస్తే మరి యోహాను ఏమనుకోవాలి? ఏ రబ్బాయి, ఇప్పుడు దాకా నాకు శిష్యులుగా ఉన్నారు మీరు, కానీ నేను యేసు ప్రభువుని చూపిస్తే ఆయన వెంట పోతారా అని యోహాను ఏమవ్వాలి? ఇప్పుడు ఫీల్ అవ్వాలి. అరే నాతో ఉండేవాళ్ళు వీళ్ళు, నా దగ్గరే ఉండాలి వీళ్ళు. ఇప్పుడు యేసు ప్రభువుని ఏళ్ళు పెట్టి చూపించగానే యేసు ప్రభు ఏమంట పోతున్నారే వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు, నమ్మక ద్రోహులు కాదు వీళ్ళు, గురుద్రోహులు కాదు వీళ్ళు అని ముద్ర వేశాడా యోహాను? చెప్పండి, ముద్ర వేశాడా? వేయలా. ఎందుకంటే వెంబడించాల్సింది ఆయన్నే. నేనైనా వీళ్ళైనా ఎవరైనా సరే వెంబడించాల్సింది ఆయన్నే. సో వెళ్ళారా? నిజంగా కరెక్ట్గా వెళ్ళారు. నేను నిమిత్త మాత్రుడిని, నేను అశాశ్వతుడిని, శాశ్వత దేవుడే కాబట్టి కరెక్ట్గా వెళ్ళారు వీళ్ళు, రైట్ అని సంతోషించాడు. ఇది యోహాను యొక్క పరిచర్య. నిజంగా అట్లాంటి పరిచర్య ఈ దినాల్లో సేవకుల మధ్య ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇదిగో నేను కాదు, క్రీస్తు నీ కోసం మరణించింది, ఇదిగో నాతో కాదు నువ్వు సహవాసం, నేను నీకు సహాయకుడిని మాత్రమే. నిజానికి నువ్వు సహవాసం చేయాల్సింది ఎవరితో? ఈయనతో. నాతో చెప్పుకో, నేను నీకు సహాయకుడినే, కానీ నిజానికి నాకంటే ముందు నువ్వు ఎవరితో చెప్పుకోవాలంటే ఈయనతో చెప్పుకోవాలి అని వస్తున్న వారిని దేవునితో కనెక్షన్ చేసి, దేవునితో సహవాసం చేసి వాళ్ళు వ్యక్తిగతంగా వెతకడానికి ప్రోత్సహిస్తారు. మీకు అర్థమవుతుందండి? దేవునితో నువ్వు సహవాసం చేస్తే నువ్వు వ్యక్తిగతంగా ఎదుగుతావు, నీ జీవితంలోకి దేవుని యొక్క జీవం వస్తుంది. ఇది ఎట్లాంటిదంటే, యేసుక్రీస్తు జీవపు ఊట అయితే ఆ వస్తున్న ప్రతి వ్యక్తి ఏమవ్వాలి? ఆ జీవపు ఊటతో కనెక్షన్ అవ్వాలి. అప్పుడు ఆయనలో ఉన్న జీవం వాళ్ళ జీవితాల్లోకి ప్రవేశిస్తుంది. కానీ ఈ దినాల్లో సేవకులు ఎట్లా తయారయ్యంటే, వాళ్ళు దేవునితో కాదు, మాతో ముందు కనెక్షన్ ఉండాలి, మాతో ఉండాలి, మేము ఏదైతే ఇస్తామో ఇంక అదే వాళ్ళలో ప్రవహించాలి. మంచి ఇస్తే మంచి ప్రవహిస్తుంది, స్వార్థం ఇస్తే స్వార్థమే ప్రవహిస్తుంది. అంటే నన్ను కాకుండా వీళ్ళు ఎవరి దగ్గరికి పోకూడదు, ఏదైనా ఉంటే నా అండర్లోనే ఉండాలి, నేను చెప్పినట్లుగానే వినాలి. ఇట్లాంటి ఇది ఉన్నంత కాలం ఆ కనెక్షన్ దేవునితో ఉండదు, సేవకుడితో మాత్రమే ఉంటుంది. అప్పుడు దేవుని యొక్క జీవం వాళ్ళకి ఎప్పటికీ వెళ్ళదు. మీకు అర్థమైందా ఈ మాట? నువ్వు ఉండాల్సిన కనెక్షన్ ఎవరితో? దేవునితో. ఆ దేవునితో ఉన్న కనెక్షన్ ఉంటే జీవపు ఓట నీలోకి వస్తుంది. ఇప్పుడు దేవునితో కనెక్షన్ పెట్టా, మధ్యలో నేను వచ్చి అడ్డుపడి ఇదిగో నా దగ్గరే ఉండు అన్నా అంటే నా దగ్గర నుంచి ఏం వస్తే ఇక అంతవరకే నీకు. దేవుని దగ్గర నుంచి నీకు కనెక్షన్ లేదు కాబట్టి ఏ ప్రవాహం దేవుని దగ్గర నుంచి నీకు రాదు. కానీ ఇది ఎట్లాంటిది? ఇక చివరికి ఏమవుద్ది? నేను అట్లాగూ ఎండిపోతాను, నాతో కనెక్షన్ పెట్టుకున్న నువ్వు కూడా ఏం చేస్తావు? ఎండిపోతావు. నేను ఆత్మీయంగా ఆడ ఎండిపోతాను, నువ్వు ఆత్మీయంగా ఎండిపోతావు, శుభ్రంగా సంఘం కూడా అంతా ఎండిపోద్ది, చివరికి ఉపయోగం లేకుండా పోతుంది. కాబట్టి సంఘం జీవంతో ఉండాలంటే, నీవు నేను జీవంతో ఉండాలంటే తప్పనిసరిగా మనం ఎవరితో అంటుకట్టబడి ఉండాలి? జీవపు ఓటైన దేవునితో మనం అంటుకట్టబడి ఉండాలి. పాత నిబంధనలో ఉన్న భక్తులందరూ కూడా చేసింది ఇదే. వాళ్ళకి ఇంక ఎవరు లేరు, ఇక డైరెక్ట్గా ఆ జీవపు ఓటైన దేవునితోనే వాళ్ళు సహవాసం చేయడం ప్రారంభించారు. కాబట్టి వాళ్ళు భక్తిగా జీవించగలిగారు. అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు, యోసేపు, మోషే, ఏలియా, హానోకు, వీళ్ళందరూ కూడా అసలు ధర్మశాస్త్రమే లేదు, బుక్కులే లేవు, అప్పుడు గ్రంథాలే లేవు, అయినా అంత భక్తిగా ఉండగలిగారంటే కేవలం దేవునితో సహవాసం. ఆ సహవాసమే ఇప్పుడు దేవుడు నన్ను కోరుకుంటున్నాడు.
కానీ ఈ దినాల్లో సహవాసం మిస్ అవుతుంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో వ్యక్తిగతంగా పరిశీలించుకో. రోజులో ఎంత సమయం నువ్వు దేవుని కోసం సహవాసం చేస్తున్నావు? బైబిల్ చదువుతున్నావు, ఇది కాదు. బైబిల్ చదవటం, ప్రార్థన తర్వాత సంఘ ప్రార్థనలకు వెళ్ళడం, ఇవి కూడికలకు పోవటం, ఇవి కాదు. వ్యక్తిగతంగా నీవు దేవునితో ఎంత సమయం రోజులో గడుపుతున్నావు? 10 నిమిషాల, 15 నిమిషాల? ఎక్కువ సమయం ఎంత నువ్వు ఖాళీగా ఉండగలిగితే అంత దేవునితో నువ్వు గడపాలి. అలా గడపగలిగితే నిజంగా నీ జీవితం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. నీ జీవితంలో దేవుని యొక్క జీవం ప్రవహిస్తుంది. ఈ మాట అర్థమైందండి? దేవుని యొక్క జీవం నీ జీవితంలో ప్రవహిస్తుంది. నీవు మీద ఎవరికైనా ప్రార్థన చేస్తే చెయ్యి పెట్టాల్సిన పనిలే. చాలామంది ఏమనుకుంటారు, చెయ్యి పెడితేనేనండి అనేవాళ్ళు ఉన్నారు. లేదు లేదు, నీవు ప్రార్థన చేస్తే, నువ్వు చేసే చిన్న ప్రార్థన ఆ వ్యక్తిలో తప్పనిసరిగా మార్పు తీసుకొస్తుంది. ఎందుకంటే దేవునితో నీవు అంటు కట్టబడి ఉన్నావు కాబట్టి. ఇది నిజంగా క్రైస్తవులుగా మనం చేయాల్సింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, వ్యక్తిగతంగా దేవునితో సహవాసం చేయడమే ప్రాముఖ్యం. ఏ సంఘానికి వెళ్తున్నాం, ఏ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాం, ఎటు వెళ్తున్నాం, అటు వెళ్తున్నామా, ఇది కాదు ప్రాముఖ్యం. దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నామా లేదా, సహవాసంలో ఉంటున్నామా లేదా. ఇక మనం ఆత్మీయంగా ఎదగడానికి, దేవుని గురించి ఇంకా తెలుసుకోవడం కోసం బైబిల్ చదువుకుంటాం, దాంట్లో ఉన్న విషయాలు చెప్పుకుంటాం. కానీ అన్నిటికంటే ఫర్దర్గా, ఫండమెంటల్గా ఉండాల్సింది ఏంటంటే వ్యక్తిగతంగా సహవాసం. ఏ సంఘానికి వెళ్తున్నావు, ఏ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నావు, ఇది కాదు అసలు. ఇది నన్ ఆఫ్ ది మ్యాటర్ అన్నమాట. ఇది పనికిరాని విషయాలు ఇవి. కానీ చాలామంది అసలు పనికిరాని విషయాల గురించి చెబుతుంటారు. ఏ సంఘానికి పోతున్నావమ్మా అనేవాళ్ళు తప్ప, దేవునితో సహవాసంలో ఉంటున్నావా నువ్వు, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటున్నావా నువ్వు అని అడిగేవాళ్ళు తక్కువ. ఏ చర్చికి పోతున్నావు? పలానా చర్చికి. మీ అయ్యగారి పేరేంది? పలానా అయ్యగారు. ఎంతమంది వస్తారు? అంతమంది. ఇదే తప్ప మరి అమ్మ ప్రార్థనకి వెళ్తున్నావు మంచిదే, వ్యక్తిగతంగా దేవునితో ప్రార్థన చేస్తున్నావా అని ప్రశ్నించే వాళ్ళు ఉంటారంటే ఉండరు. దేవునితో ఏకాంత ప్రార్థన చేసుకుంటున్నావా అనే వాళ్ళు ఉంటారంటే ఉండరు. ఎంతసేపటికి ఆ చర్చి పోతున్నావా, ఈ చర్చి పోతున్నావా అంటే ఎంతసేపటికి వీళ్ళ హృదయం అంతా అటే తిరుగుతుంది తప్ప దేవునితో ఉండే ఆ సహవాసం వైపు వెళ్ళడం లేదు. ఇది భయంకరంగా ఉంది ఈ దినాల్లో. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, అంత్యకాలం ఇది. సాధ్యమైనంత వరకు నీవు దేవునితో సహవాసం చేయకుండా నిన్ను దూరపరచటమే అపవాది యొక్క ముఖ్య లక్ష్యం. అందుట్లో ఎటువంటి సందేహం లేదు. ఎంత నిన్ను దూరపరచగలిగితే నిన్ను లోకంలోకి అంతగా లాగేయచ్చు. అది అపవాది యొక్క కుయుక్తి. కానీ ఈ దినాల్లో చాలామంది సేవకులే కానివ్వండి, విశ్వాసులే కానివ్వండి, అపవాది యొక్క ఈ తంత్రాన్ని తెలియక దేవునితో సహవాసం పక్కన పెట్టేసి మిగతా సహవాసాలన్నీ చేసుకుంటూ చివరికి చిన్న చిన్నగా లోకంలో కలిసిపోతూ అగ్ని కాస్త చల్లారిపోయి ఎందుకు పనికిరాని వాళ్ళుగా ఉంటున్నారు. చివరికి స్వార్థం ప్రవేశిస్తుంది సంఘంలోనే డబ్బు గురించి బోధలు ప్రవేశిస్తున్నాయి. సంఘంలోనే నువ్వా నేనా అని ఎంచుకునే రాజకీయం ప్రవేశిస్తూ ఉంది. అన్నీ కూడా లోపలికి వచ్చేసినాయి. ఒకప్పుడు సంఘం అంటే ఎట్లా ఉండేదంటే లోకానికి వేరుగా ఉండేది, ప్రత్యేకించబడి ఉండేది, పరిశుద్ధంగా ఉండేది. కానీ ఇప్పుడు సంఘంలోకే అవన్నీ వచ్చేసినాయి, లోకంలో అన్నీ. అదే రాజకీయం వచ్చేసింది, అదే తిండి గోల వచ్చేసింది, అదే ఫంక్షన్లు వచ్చేసినాయి. అన్ని సంఘంలోకి చేరి చివరికి సంఘం లోకం తేడా ఏమీ లేకుండా తయారైంది. లోకంలో ఏమి జరుగుతుందో సంఘంలో కూడా అదే జరుగుతుంది. చర్చి లోకంలో డ్యాన్స్ జరుగుతున్నాయా, ఇక్కడ కూడా మనకి డ్యాన్సులు లేదు. అక్కడ ప్రోగ్రాములు జరుగుతున్నాయా, ఇక్కడ కూడా ప్రోగ్రామ్. అలా స్కిట్లు జరుగుతున్నాయా, ఇక్కడ కూడా స్కిట్లు జరగాలి. లేదు అక్కడ బ్రేక్ డ్యాన్స్ జరుగుతున్నాయా, ఇక్కడ కూడా బ్రేక్ డ్యాన్సులు జరగాలి. అంటే లోకానికి సంఘానికి ఏమీ తేడా లేదు ఇక. కాకపోతే తేడా ఎక్కడంటే వాళ్ళేమో బయట చేసుకుంటున్నారు, మనమేమో మందిరంలో చేసుకుంటున్నాం, ఇంతే తేడా. మిగతాదంతా ఈక్వల్గానే ఉంది. ఇక ఇదంతా కూడా కేవలం క్రైస్తవ్యం కాదు. ఇది క్రైస్తవ్యం కాదు. ఇది భక్తి కాదు. ఇట్లాంటి భక్తి చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. ఏ ఉపయోగం లేని భక్తి ఇది. కాబట్టి అంత్యకాలంలో మనల్ని మనం పరీక్షించుకుందాం.